ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. ఏ ఊరిలోన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి, ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడో, ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణిచేస్తున్నాడో ఆధునిక ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా? వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు. ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా? సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా? ఏ కులం వాళ్ళు లేరు? అయ్యా ఒక్కసారి ఆలోచించండి. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుణ్ణి తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది. మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది, మా ఇంటికి జరగలేదులే అనుకుంటారా మీరు? అక్కకు జరిగిన అన్యాయం రేపో ఎల్లుండు మీకు జరగదా? జరుగుతుందా లేదా? దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు, ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు, ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టాడు. ఎప్పుడు కూడా ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉందిలే, ఎవరో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందిలే, మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు? రేపు మన మీద పడినప్పుడు, మన బిడ్డల మీద పడినప్పుడు, మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు? ఎంతకాలం మౌనంగా ఉంటారు? పోలీస్ కేసు పెట్టే ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే, బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా? ఆదరణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ కుటుంబం మన కుటుంబం కాదా? ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా? 100 కోట్ల ఆస్తిపరులు ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నాము అంటే ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి. రేపు మీ ఆస్తులకు కానీ, మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తులకు కానీ ఈ ఊర్లో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితి మీకొస్తే ఏం చేస్తారు అని అటు హిందువులను కానీ, అటు ముస్లింలు కానీ, అటు క్రిస్టియన్లు కానీ, ఈ కులము ఆ కులం లేకుండా అన్ని కులాల వాళ్ళని అడుగుతా ఉన్నా. అయ్యా ఆదుని రక్షించుకోవాలి. ఈ దుర్మార్గుడి బారి నుంచి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరుల బాధ నుంచి మనం కాపాడుకోలేకపోతే ఊరు వల్లకాడవుతుంది. ఎవరి దగ్గర విలువైన ఆస్తులను అందరి ఇళ్ల మీద పడతారు, భయపెడతారు, చివరికి పోలీస్ కేసులు కూడా పెట్టలేని దుస్థితికి చేరుకుంటా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నా. వెంటనే ఇట్లాంటి అమ్మలు అక్కలు జోలికి వస్తే నేను ఒప్పుకునేది లేదు. ఇన్ని రోజులు జరిగిందంటే డాక్టర్ పార్థసారథి లేడు కాబట్టి జరిగిపోయింది. నీ ఆటలు సాగినాయి, నీ మాటలు సాగినాయి, నీ దౌర్జన్యాలు సాగినాయి, నీ రౌడీజం సాగింది, నీ కబ్జాలు సాగింది. ఈరోజు డాక్టర్ పార్థసారథి ఆదోళనలో ఉన్నాడు. ఎవరి ఇంటి జోలికి వెళ్లాల్సి వచ్చినా, ఎవరి మీద రౌడీజం చేయాల్సి వచ్చినా, ఎవరి ఆస్తులు దోచుకోవాల్సి వచ్చినా అడ్డంగా నేను ఉంటాను. ఇక్కడ ప్రజల్ని కాపాడుకుంటాను. ఆదోని ప్రజలను ఆస్తి, ఆదోని నాది. ఇక్కడ కబ్జాలు ఒప్పుకోను, ఇక్కడ దౌర్జన్యం గౌండాయిజం ఒప్పుకోను, ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఒప్పుకోను. తప్పనిసరిగా అక్క అమ్మ మీకు చెప్తా ఉన్నా, తప్పనిసరిగా వెళ్ళండి, పోలీస్ కేసు పెట్టండి. ఇంకా ఇప్పుడు కూడా భయం ఉంటే 20 రోజులు ఓపిక పెట్టండి. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా, నేనే ఉండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకురండి. న్యాయపరంగా చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిని, మీ ఆస్తి ఎవడన్నా దోచుకుని ఉంటే తీసుకొచ్చి మీ ఇంట్లో ఈ పేపర్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండండి. న్యాయంగా ఉంటే, ధర్మంగా ఉంటే, మీవే నిజమే ఆస్తి నిజమైతే తప్పనిసరిగా నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ పేపర్లు ఇస్తాను. ఈ వీళ్ళే కాదు, ఆదోని ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నా, అందరూ ధైర్యంగా ఉండండి. 20 రోజుల తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడు. 20 రోజుల తర్వాత పూర్తిగా ఆదోని స్వేచ్ఛగా ఉంటుంది. రౌడీజం లేని, కబ్జాయిజం లేనటువంటి, బెదిరింపు లేనటువంటి ఆదోని మీరు చూడాలనుకుంటున్నారా లేదా? చూడాలనుకుంటున్నారా లేదా? ఆదోని కాపాడుకోవాలనుకుంటున్నారా లేదా? ఈ అక్క చెల్లెళ్ళకి అండగా నిలబడాలనుకుంటున్నారా లేదా? చెప్పాలి. నిలబడాలనుకుంటున్నారా లేదా? అమ్మలు చెప్పాలా మీరు? మన తోటి ఆడ మనిషికి కష్టం వస్తే అది మన కష్టం కాదా? మన తోటి మనిషికి బాధ ఉంటే అది మన బాధ కాదా? మన తోటి మనిషి, మన ఆదోని వాసికి ఎవరో ఇల్లు కబ్జా చేస్తామంటే అడ్డుపడాల్సిన బాధ్యత మనకు లేదా? నేను అడ్డుపడతాను, నేనున్నాను. ధైర్యంగా ఉండాల్సింది మీరందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించండి నన్ను.
నా పోరాటం నేను చేస్తా, మీ వైపు నుంచి పోట్లాడతా, ఎవ్వడు మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా.